తిరుపతిలో విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కిడ్నాపర్లను కఠినంగా శిక్షించాలట సిపిఐ. సినీ నటుడు మోహన్ బాబు గూండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యమట కిడ్నాప్. సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వి యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాల్లో వచ్చి అనుమానుష్యంగా వీరిపై దాడికి పాల్పడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాల్లో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారట. దాడి కిడ్నాప్ విషయాన్ని ఏఎస్పీ రవి మనోహర్, ఎస్పీ సుబ్బారాయుడులకు దృష్టికి తీసుకెళ్లిన సిపిఎం నేత కందారపు మురళి విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే పరిణామాలు ఎదుర్కొంటారని మోహన్ బాబు విద్యార్థి నాయకులకు రక్షణ కల్పించాలని, విద్యార్థి నాయకులపై దాడికి పాల్పడి కిడ్నాప్ చేసిన గూండాలను కఠినంగా శిక్షిస్తామని, వారిని విడిచిపెట్టేది లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కిడ్నాప్కు వినియోగించిన వాహనాలను సైతం సీజ్ చేస్తామని ఎస్పీ సుబ్బారెడ్డి అలాగే కందారపు మురళికి హామీ ఇచ్చారని, పోలీసుల ద్వారా వెతికించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారట. ఇప్పుడు ఇంట్లో పంచాయతీ అనుకో, ఇంట్లో మన కొడుకునో లేకపోతే ఇంకొకరినో కిడ్నాప్ చేస్తే వాళ్ళు పడతారో లేకపోతే ఇంకొకటో మీ ఇంటర్నల్ విషయం అది. ఇక బయట అసలే ఆ యూనివర్సిటీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఈ వ్యవహారం మీద చాలా రగడ జరిగింది. గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్, ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి. యూనివర్సిటీయే మూతపడే స్థాయికి వచ్చింది. అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఆయన మోహన్ బాబు. ఈ అధికార బలమా లేకపోతే పైసల బలమా మంది బలమా తెలియదు, కానీ ఇక కొవ్వెక్కి కొట్టుకుంటున్నాను అలాగే. ఇప్పుడు ఈ మాట మనం అనకూడదు, కానీ లైవ్లో కొవ్వెక్కి కొట్టుకుంటున్నట్టే ఉంది. అది పైసలు ఎక్కువైపోయి ఇప్పుడు విద్యార్థి నాయకులు నిన్ను ఏం చెప్పారు, నీ పద్ధతి మార్చుకోమని చెప్పారు. మరి అది చేస్తే అయిపోయేదానికి ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? వాళ్ళని కిడ్నాప్ చేసి అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏం చూపించుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు నీ ఇంట్లో సమస్య నీ కొడుకు మీద ఇంకొకరి మీద చూపించుకుంటే వాళ్ళు పడతారేమో, ఇక మంది మీద చూపించుకుంటే వాళ్ళు ఇక పడే పరిస్థితి ఉండదు. ఇక తిరుపతిలో విద్యార్థి నాయకుల కిడ్నాప్ కలకలమట. మంచు మోహన్ బాబు, మంచు విష్ణులపై కేసు నమోదు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు బయలుదేరిన ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు వినోదులను తిరుచనూరు వద్ద వాహనాల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన 30 మంది దుండగులట. సమాచారం అందుకుని వాహనాలను వెంబడించి బాధితులను విడిపించి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులట. బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్ బాబు A2గా, మంచు విష్ణును A3గా, యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ను A1గా చేరుస్తూ కేసు నమోదు చేసిన పోలీసులట. ఇప్పుడు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయొద్దంటే ఇక కిడ్నాపులు చేయిస్తారా? ఇప్పుడు మీ ఇష్టారాజ్యంగా ఇక ఫీజులు పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా ఇక చదువు ఇప్పటికే సామాన్యుడికి అందని స్థితిలో చదువు వెళ్ళిపోయిన పరిస్థితి. ఒక సామాన్య ఉద్యోగి పై చదువులు చదివించుకునే స్థాయికి ఇప్పుడు విద్య లేదు. లక్షల్లో ఫీజులు, స్కూల్ అయినా ఏదైనా ప్రైవేట్ అంటేనే ఇక భయాందోళన కలిగించే ప్రయత్నం జరుగుతూ ఉందండి. ఇక అట్లాంటిది మీరు ఇష్టాచరం దోచుకుని ఎవడు పెట్టిన రేట్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవడు దీనికి వెసులుబాటు కల్పించింది? ఏ గవర్నమెంట్ కల్పించింది దానికి? ఆ ఫీజులు పెట్టుకుని మీరు దోపిడీ చేయండి అని చెప్పి, ఇక మీరు పైసలు ఉన్నారు, మంది బలం ఉందని చెప్పి మీ ఇష్టాచారం రేట్లు ఫిక్స్ చేసుకుని ఇక ఎవడైనా అడిగితే కనుక మీరు కిడ్నాపులు చేయించి కొడతామంటే మాత్రం ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది ఈరోజు. అది మోహన్ బాబు అయినా ఇంకొకడైనా ఎవడైనా అంతే. ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు.